నమస్తే అండి. మనము ఈ ఎపిసోడ్‌లో ఇంట్రడక్షన్ టు ఇండియన్ పాలిటీ పార్ట్ 2 డిస్కస్ చేయబోతున్నాం. ఇది సెకండ్ పార్ట్. ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ టు ఇండియన్ పాలిటీ ఒక పార్ట్‌లో డిస్కస్ చేశాను. సో, దాని కంటిన్యూటీలో ఇది డిస్కస్ చేస్తున్నాను. సో, యాజ్ ఐ సెడ్ ఇది ఇంట్రడక్షన్ టు ఇండియన్ పాలిటీ పార్ట్ 2. పాలిటీ పార్ట్ 2 ఇది. నేను ఇది కొంచెం ఇంట్రడక్షన్ డీటెయిల్డ్‌గా ఎందుకు చెప్తున్నానంటే, సిలబస్ ఓవర్‌వ్యూతో పాటు అసలు ఎట్లాంటి క్వెషన్స్ వస్తాయి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని మీద ఒక పిక్చర్ ఇవ్వడానికి నేను డీటెయిల్డ్‌గా చెప్తున్నాను. అయితే మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు యూనియన్ లెజిస్లేచర్ నుండి మనం కంటిన్యూ చేయాలి. లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా యూనియన్ లెజిస్లేచర్ మీద చెప్పాను. యూనియన్ లెజిస్లేచర్‌లో మనం 5 పార్ట్స్ కిందకి డివైడ్ చేసుకుంటే మంచిది. ఒకటి పార్లమెంటరీ టర్మినాలజీ, ఇంకొకటి ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంటరీ ప్రొవిజన్స్, పార్లమెంటరీ ప్రొసీజర్స్, ఇంకా పార్లమెంటరీ కమిటీ. పార్లమెంటరీ టర్మినాలజీలో మనం పార్లమెంట్లో విధి విధానాలకి పేర్లు ఉంటాయి. ఆ విధి విధానాలకు ఉన్న పేర్లు అవి ఏంటి అన్నది తెలుసుకోవాలి. నో కాన్ఫిడెన్స్ మోషన్, కాలింగ్ అటెన్షన్ మోషన్, అడ్జార్న్మెంట్ మోషన్, తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటాము, నేమింగ్ అ మెంబర్ అంటాం. ఇవన్నీ తెలియాలి. దాని తర్వాత మనకి ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ కింద ముఖ్యంగా ఉండేది స్పీకర్, డెప్యూటీ స్పీకర్, చైర్మన్, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. వీళ్ళ గురించి తెలియాలి. అసలు స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారు, స్పీకర్, డెప్యూటీ స్పీకర్ రోల్ ఏంటి, వాళ్ళకు ఉండే పవర్స్ ఏంటి, ఒకవేళ స్పీకర్గా రిజైన్ చేయాల్సి వస్తే ఎవరికి రిజిగ్నేషన్ లెటర్ పంపించాలి, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. పార్లమెంటరీ ప్రొవిజన్స్లో నేను ఇంతకు మునుపు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్లో రాసిన పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే అసలు పార్లమెంట్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్లమెంట్ కింద ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. అంటే ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. లోక్సభ, రాజ్యసభ అన్న పదాలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. సో ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని మనం రాజ్యసభ అంటాం, హౌస్ ఆఫ్ పీపుల్ని మనం లోక్సభ అంటాం. వాళ్ళు ఈ మూడు ఉంటాయి అని కాన్స్టిట్యూషన్లో రాస్తుంది. అలాగే డీలిమిటేషన్, ఇప్పుడు డీలిమిటేషన్ బాగా న్యూస్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ అయింది కాబట్టి డీలిమిటేషన్ మీద చాలా చర్చిస్తున్నారు. సో డీలిమిటేషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని అడుగుతారు. ఆర్టికల్ 82. డీలిమిటేషన్ కమిషన్ని ఎవరు అపాయింట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. డీలిమిటేషన్ కమిషన్ ఏ రకమైన బాడీ, స్టాట్యూటరీ బాడీ, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి పార్లమెంటరీ ప్రొవిజన్స్లో ఉంటాయి. పార్లమెంటరీ ప్రొవిజన్స్లో మనం పార్టీ ఫిరాయింపు చట్టం, ది యాంటీ డిఫెక్షన్ లా చదువుతాము. తర్వాత జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఇవన్నీ వస్తాయి. తర్వాత పార్లమెంటరీ ప్రొసీజర్స్. ఈ పార్ట్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయాలి పార్లమెంట్లో అంటే ఏదన్నా ప్రొసీజర్ ఉంటుందా? ప్రొసీజర్ ఉంటుంది. పార్లమెంట్లో బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసే ప్రొసీజర్ ఏంటి, పార్లమెంట్లో ఆర్డినరీ లా తీసుకొచ్చే ప్రొసీజర్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఏంటి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనం ఇంతకుముందే అనుకున్నాం కాబట్టి ఇక్కడ బడ్జెట్ ప్రొసీజర్, మనీ బిల్ ప్రొసీజర్, ఫైనాన్షియల్ బిల్ అని ఒక బిల్ ఉంటుంది. ఫైనాన్షియల్ బిల్కి మనీ బిల్కి తేడా ఏంటి, అసలు మనీ బిల్ డెఫినేషన్ ఏంటి, మనీ బిల్లా కాదా అని ఎవరు డిసైడ్ చేస్తారు. ఇవన్నీ డీటెయిల్స్ మనం పార్లమెంటరీ ప్రొసీజర్స్లో చదువుతాం. తర్వాత పార్లమెంట్ తనని తాను చాలా కమిటీస్ కిందకి డివైడ్ చేసుకుంటుంది. ఈ కమిటీస్ ఏంటి, ఈ కమిటీస్ విధి విధానాలు ఏంటి, అసలు ఎందుకు కమిటీ వ్యవస్థ ఉంటుంది, పార్లమెంట్ కమిటీస్ అనే ఈ సిస్టమ్ని ఎందుకు తీసుకొస్తారు. పార్లమెంటరీ కమిటీస్ని మనం మినీ పార్లమెంట్స్ అంటాం. ఎందుకు మినీ పార్లమెంట్స్ అవి, ఎన్ని రకాల కమిటీస్ ఉన్నాయి, అన్ని కమిటీస్ మనకు అవసరం లేదు. ఒక 6-7 కమిటీస్ డీటెయిల్స్ అయితే మనకు తెలియాలి. పాక్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ, తర్వాత పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ, ఇట్లాంటి కమిటీస్ డీటెయిల్స్ అయితే మనకు ఖచ్చితంగా తెలియాలి. సో పార్లమెంటరీ కమిటీస్ ఇంపార్టెంట్. ఈ 5 లాగా డివైడ్ చేసుకొని చదివితే మీకు ఈజీ అవుతుంది చదువుకునేటప్పుడు. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు స్టేట్ లెజిస్లేచర్ స్టార్ట్ చేయాలి. స్టేట్ లెజిస్లేచర్ తర్వాత పార్లమెంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించిన ప్రొవిజన్స్, పార్లమెంట్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఒక్కటే చిన్న డిఫరెన్స్ ఏంటంటే స్టేట్ లెజిస్లేచర్లో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కంపల్సరీ కాదు. కాబట్టి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎట్లా కాన్స్టిట్యూట్ చేయొచ్చు, క్రియేట్ చేయడం ఎట్లా, అబాలిష్ చేయడం ఎట్లా, దానికి ఉన్న ప్రొసీజర్ ఏంటి, ఆ ప్రొసీజర్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఆ ప్రొసీజర్కి ఎలాంటి మెజారిటీ కావాలి, ఇట్లాంటి డీటెయిల్స్ స్టేట్ లెజిస్లేచర్ ఇదొకటి. దాని తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాంపోజిషన్ ఒకటి తెలియాలి. తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో జాయింట్ సిట్టింగ్ ఉండదు. అట్లాంటప్పుడు ఒక బిల్లు మీద 2 హౌసెస్కి డిసగ్రీమెంట్ ఉంటే ఎలా తీరుస్తారు ఈ డిసగ్రీమెంట్, ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్ స్టేట్ లెజిస్లేచర్లో ఇంపార్టెంట్. అంటే మీకు దగ్గర
85% ప్రొవిజన్స్ సేమ్ ఉంటాయి పార్లమెంట్వి, స్టేట్ లెజిస్లేచర్కి. మీకు డిఫరెన్స్ ఉట్టి ఒక 15% ప్రొవిజన్స్లో మాత్రమే మీకు డిఫరెన్స్ ఉంటుంది. అది స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి. సో ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ చదవాలి, ఎగ్జిక్యూటివ్ చదివినాక లెజిస్లేచర్ చదవాలి, లెజిస్లేచర్ చదివినాక మనం లాస్ట్ చదవాల్సింది జుడిషియరీ. జుడిషియరీని మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి? జుడిషియరీని మనం ఇండియన్ జుడిషియరీ అని అంటాం, ఎందుకంటే మన దగ్గర కోర్ట్స్ని ఒక హయరార్కీలో అరేంజ్ చేస్తారు. సో జుడిషియరీలో ఫస్ట్ మనము సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ గురించి చదవాలి. అసలు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్ కావాలి అంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తారు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ కింద వస్తాయి. వాళ్ళ రిమూవల్ ప్రొసీజర్ ఏంటి, రెసిగ్నేషన్, ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత మనము జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కోర్టు ఉంది, దానికి ఉండే లిమిట్, దానికి ఉండే పవర్ని మనం జ్యూరిస్డిక్షన్ అంటాం. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్టు తెలియాలి, తర్వాత జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్టు తెలియాలి. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్టు ఎందుకు తెలియాలంటే మనం ప్రతి కేసుని తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేయలేం, కొన్ని కేసెస్ని మాత్రమే సుప్రీంకోర్టు దాకా వెళ్తాయి. అయితే సుప్రీంకోర్టులో మనం కేసు ఫైల్ చేయాలంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అవన్నీ ఇక్కడ వస్తాయి. తర్వాత మనకి సబార్డినేట్ కోర్ట్స్ అని ఉంటాయి. సబార్డినేట్ కోర్ట్స్లో మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఈ మ్యాజిస్ట్రేట్, అడిషనల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్, ఇవన్నీ వస్తాయి. సబార్డినేట్ కోర్ట్స్కి జడ్జెస్ ఉంటారు, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ ఉంటారు, వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అవన్నీ. ఇవి కాకుండా మనకి మెయిన్స్ పరంగా కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటాం. ఇవి మెయిన్స్కి ఎక్కువ అడుగుతారు, ప్రిలిమ్స్కి మీకు ఉట్టి మీనింగ్ వరకు తెలిస్తే చాలు. తర్వాత జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటారు. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఇవాళ రేపు చాలా చర్చలో ఉంది, ఓవర్ రీచ్ ఒకటి, తర్వాత జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. ఇవి ఎక్కువ మటుకు మీకు మెయిన్స్కి వచ్చే టాపిక్స్. ప్రిలిమ్స్లో అంత అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. జ్యుడిషియల్ యాక్టివిజం మీద 2-3 ప్రశ్నలు, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి సంబంధించి ఒక 2-3 ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. ఇది జ్యుడిషియరీ. సో ఫస్ట్ మనం ఎగ్జిక్యూటివ్ తర్వాత లెజిస్లేచర్ తర్వాత జ్యుడిషియరీ చదివితే మనం ఈ పార్ట్ కంప్లీట్ చేసినట్టు. నేను ఫస్ట్లోనే మీకు గవర్నమెంట్ స్ట్రక్చర్ అని చెప్పి ఒకటి ఇచ్చాను. సో ఈ పార్ట్ కంప్లీట్ చేసినట్టు, ఈ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ చేసినట్టు, ఈ పార్ట్ కంప్లీట్ అయినట్టు ఇవి చదివితే. సో ఎప్పుడైనా వీటికి మీ అప్రోచ్ సింపుల్, ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ చదవాలి, తర్వాత లెజిస్లేచర్ చదవాలి, తర్వాత జ్యుడిషియరీ చదవాలి, యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కలిపి చదవాలి, యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కలిపి చదవాలి, జ్యుడిషియరీ కలిపి చదవాలి. అట్లాంటప్పుడే మీకు ఈజీ అవుతుంది, అంటే మీరు అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇవి 3 చదివిన తర్వాత సిఈఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఈయన ఆఫీస్ గురించి అసలు వారిని ఎవరు అపాయింట్ చేస్తారు, క్వాలిఫికేషన్స్ ఏంటి, టర్మ్ అండ్ టెన్యూర్ ఏంటి, ఎందుకు క్యాగ్ ఆఫీస్, దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకారం క్యాగ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. ఎందుకు అది అంత ఇంపార్టెంట్, అది క్యాగ్ పనితీరు గురించి చదవాలి. ఇది అయిన తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఫస్ట్ మనకు పంచాయత్ వస్తుంది, తర్వాత మున్సిపాలిటీస్ వస్తాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఇది గ్రూప్ 1 కాబట్టి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే చాలా కమిటీస్ ఉంటాయి. ఉదాహరణకి బల్వంతరాయ్ మెహతా కమిటీ అంటాం, అశోక్ మెహతా కమిటీ అంటాం. ఈ కమిటీస్ అన్నిటి డీటెయిల్స్ తెలియడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ తెలియాలి. క్రొనాలజీ ఆఫ్ కమిటీస్ కూడా అడుగుతారు. ముందే కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ ముందు, తర్వాత అశోక్ మెహతా కమిటీ, తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీ. సో అట్లా ఏ కమిటీ ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. దాని తర్వాత వీటికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఆర్టికల్స్ కింద ఏమున్నాయి. అయితే పంచాయత్స్కి, మున్సిపాలిటీస్కి చాలా మటుకు ఆర్టికల్స్ అంటే ప్రొవిజన్స్ కామన్గా ఉంటాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఉదాహరణకి మీకు పంచాయత్స్లో గ్రామ సభ ఉంటుంది, కానీ మున్సిపాలిటీస్కి వచ్చేసరికి గ్రామ సభ ఉండదు. వార్డ్ కమిటీ గురించి ప్రస్తావిస్తారు మున్సిపాలిటీస్లో. సో ఇట్లాంటి డీటెయిల్స్ మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నుండి కనీసం 1 నుండి 2 ప్రశ్నలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్, అది చదవాలి. తర్వాత యూనియన్ టెరిటరీస్లో అసలు ఉన్న ఆర్టికల్స్, ప్రొవిజన్స్ కొన్ని ఒక 4-5 పాయింట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, మొత్తం డీటెయిల్స్ అవసరం లేదు. ఉదాహరణకి యూనియన్ టెరిటరీస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరి రెస్పాన్సిబిలిటీ, హూ ఈజ్ సపోజ్ టు అడ్మినిస్టర్ ద యూనియన్ టెరిటరీస్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ విల్ అపాయింట్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఆయన ఎవరినన్నా అపాయింట్ చేయొచ్చు, వారిని ఆయన అడ్మినిస్ట్రేటర్ అని పిలవచ్చు, ఇంకొక పేరుతో పిలవచ్చు. తర్వాత యూనియన్ టెరిటరీస్కి ఓన్ కోర్ట్ ఉండొచ్చు.
యూనియన్ టెరిటరీస్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ యూనియన్ టెరిటరీ ఢిల్లీకి సంబంధించిన ఆర్టికల్ నంబర్ ఒక 2-3 పాయింట్స్ అవి తెలిస్తే చాలు. యూనియన్ టెరిటరీస్ మనం మొత్తము డీప్గా చదవాల్సిన అవసరం ఉండదు. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనకు షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఇంపార్టెంట్. షెడ్యూల్ 5, షెడ్యూల్ 6లో కొన్ని డీటెయిల్స్ ఇంపార్టెంట్. ఎట్లాంటివంటే షెడ్యూల్ 5 కింద ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని కాన్స్టిట్యూట్ చేస్తారు. షెడ్యూల్ 6 కింద అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంటుంది, అటానమస్ రీజనల్ కౌన్సిల్ ఉంటుంది. సో ఇట్లాంటి డీటెయిల్స్ కొన్ని తెలుసుకోవాలి. అలాగే షెడ్యూల్డ్ ఏరియా అని డిక్లేర్ చేసే పవర్ వరకు ఉంటుంది. షెడ్యూల్డ్ ఏరియా అని డిక్లేర్ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది. ఈ షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి గవర్నర్కి ఉండే పవర్స్ ఏంటి, ప్రెసిడెంట్కి ఉండే పవర్స్, ఇది ప్రిలిమ్స్ కంటే నా ప్రకారంగా మెయిన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది సొసైటీతో ఓవర్లాప్ అయ్యే టాపిక్. సో ఇది గవర్నమెంట్ ఇన్ ఇండియా. దాని తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ అయిపోతే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు మనం 6 పార్ట్స్ కిందికి అని అన్నాను. సో ఇది 3rd పార్ట్. 4th పార్ట్ వచ్చేసి మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉంటుంది. సెంటర్ స్టేట్ రిలేషన్స్ని మనం ఇండియన్ ఫెడరలిజం అని అంటాం. ఇండియన్ ఫెడరలిజంలో బేసిక్గా 2 రకాలవి డిస్కస్ చేయాలి. ఒకటేమో రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్, కేంద్రానికి రాష్ట్రాలకి ఉండే సంబంధాలు. తర్వాత స్టేట్స్ బిట్వీన్ స్టేట్స్ అని అంటాం. దీన్ని మనం ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అని అంటాం. ఇంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అయితే దీంట్లో మనం ఏమేమి చదవాలి? ముందు కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన ప్రొవిజన్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో కాన్స్టిట్యూషన్లో 3 రకాల ప్రొవిజన్స్ ఉంటాయి. ఒకటేమో సెంటర్ స్టేట్ రిలేషన్స్ విత్ రెస్పెక్ట్ టు లెజిస్లేటివ్ రిలేషన్స్, దాని తర్వాత లెజిస్లేటివ్ రిలేషన్స్, దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్. నేను చెప్తాను ఇవి ఏంటి, అసలు ఇది ఎందుకు అంటారు అన్న చెప్తాను. అసలు సెంటర్ స్టేట్ రిలేషన్స్ కాంటెక్స్ట్ ఏంటో కూడా చెప్తాను, ఎందుకు మాట్లాడతాం దాని గురించి కూడా చెప్తాను. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, దాని తర్వాత 3rd వచ్చేసి మనం ఫైనాన్షియల్ రిలేషన్స్ అని అంటాం. ఈ 3 ప్రొవిజన్స్ ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ రిలేషన్స్, ఈ 3 ప్రొవిజన్స్ కాకుండా మనకేముంటాయి అంటే కాన్స్టిట్యూషన్ కాకుండా కొన్ని డిఫరెంట్ బాడీస్ ఉంటాయి. కొన్ని కాన్స్టిట్యూషన్లో ఇచ్చుంటారు, కొన్ని సపరేట్గా ఇచ్చుంటారు. లైక్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటాం, తర్వాత మనం జోనల్ కౌన్సిల్స్ అంటాం. రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్, ఇప్పుడు మనం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి మాట్లాడుకుంటున్నాం, అది బాడీస్. దాని తర్వాత కొన్ని కమిటీస్ని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. మీరు సర్కారియా కమిటీ, మదన్ మోహన్ పుంచి కమిటీ, ఇవి ఉంటారు ఈ కమిటీస్. ఇది మొత్తం సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించిన టాపిక్స్. అయితే అసలు సెంటర్ స్టేట్ రిలేషన్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి అన్నది ఫస్ట్ డిస్కస్ చేస్తే, సింపుల్ లాజిక్ ఏంటంటే సెంటర్లో పార్లమెంట్ ఉంటుంది, స్టేట్లో మనకి స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. పార్లమెంట్ లా మేకింగ్ బాడీ, స్టేట్ లెజిస్లేచర్ కూడా లా మేకింగ్ బాడీ. అట్లాంటప్పుడు పార్లమెంట్ దేని మీద లాస్ చేస్తుంది, స్టేట్ లెజిస్లేచర్ దేని మీద లాస్ చేస్తుంది. ఒకవేళ పార్లమెంట్ చేసిన లాకి స్టేట్ లెజిస్లేచర్ చేసిన లా మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంటే, ఒకటి దానికి ఇంకొకటి విరుద్ధంగా ఉంటే ఏం చేయాలి? సెంటర్ ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ సాగిస్తుంది, స్టేట్ ఏం అడ్మినిస్ట్రేషన్లో ఏం చూసుకుంటుంది? ఇప్పుడు ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి, ట్యాక్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి ఎవరు దేని మీద ట్యాక్స్ వేయొచ్చు? స్టేట్ గవర్నమెంట్కి దేని మీద ట్యాక్స్ వేసే రైట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి దేని మీద ట్యాక్స్ వేసే రైట్ ఉంటుంది. అవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇక్కడ నుండి వస్తాయి మనకి. ఈ లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్లో మనకి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే, ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ ఏమంటుందంటే, ఇన్కమ్ ట్యాక్స్ అన్నది సెంటర్ లెవీ చేస్తుంది, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నది సెంటర్ లెవీ చేస్తుంది. కానీ అగ్రికల్చర్ మీద వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం స్టేట్ లెవీ చేస్తుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ స్టేట్ లెవీ చేస్తుంది. మనకి ఇవన్నీ డీటెయిల్స్ ఎట్లా తెలుసు? ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో రాసున్నాయి. సో ఈ పార్ట్ దాంతో డీల్ చేస్తుంది. తర్వాత బాడీస్కి వచ్చేసరికి సేమ్. ఎప్పుడైనా బాడీస్ గురించి ఒకటే అడుగుతారు, ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళ టర్మ్ టెన్యూర్ ఎంత, ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, అవన్నీ బాడీస్లో వస్తాయి. దాని తర్వాత మనకి కమిటీస్ ఫస్ట్ పేర్లు తెలవాలి. ఏ కమిటీ? ఫస్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ కమిటీ పేరు సర్కారియా కమిషన్, సెకండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ కమిటీ పేరు మదన్ మోహన్ పుంచి కమిషన్. ఇట్లా మీకు కమిషన్స్ పేర్లు తెలవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ పద్ధతిలో మీరు అప్రోచ్ అయితే మీకు ఈజీ అవుతుంది. కమిటీస్ కానీ, బాడీస్ కానీ, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ. ఇది ఇండియన్ ఫెడరలిజంకి సంబంధించిన అంశాలు. ఇండియన్ ఫెడరలిజం మీకు ఉట్టి ప్రిలిమ్స్ మెయిన్స్కి కాదండి, ఎస్ఏకి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చింది. అయితే కోఆపరేటివ్ ఫెడరలిజం నిజంగా ఇండియాలో ఉందా? కోఆపరేటివ్ ఫెడరలిజంని ఇంప్లిమెంట్ చేయడానికి ఏమేం మెషర్స్ తీసుకున్నారు? నీతి ఆయోగ్ ఒక మెషర్. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, దాని మీద అసలు ఒక ఎస్సే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ టాపిక్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన 4th పార్ట్. ఈ 4th పార్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ కాకుండా గవర్నమెంట్ కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్, అంటే కాన్స్టిట్యూషన్లో కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా ఉంటాయి. ఎలాంటి బాడీస్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంటర్లో ఉంటుంది, స్టేట్లో ఉంటుంది, కొన్ని జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఉంటాయి. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ట్రైబ్యునల్స్ అని ఒకటి ఉంటుంది మధ్యలో, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ కూడా న్యూస్లో ఉండింది. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సిస్టమ్, పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇవన్నీ మీకు సిలబస్లో ఉన్నాయి. కమిషన్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, ఇవి 3 ఉంటాయి. దాని తర్వాత మనకి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, ఇవన్నీ మనకి డిఫరెంట్ కమిటీస్. ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఇదొకటి. సో ఇవన్నీ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్లో వస్తాయి. అయితే ఇవి ఎట్లా చదవాలంటే ఉట్టి వీటి గురించే చదవద్దు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నది పబ్లిక్ సర్వీసెస్ అనే చాప్టర్లో వస్తుంది, అనే పార్ట్లో వస్తుంది. ట్రైబ్యునల్స్ అన్నది ట్రైబ్యునల్స్, ఇది పార్ట్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవుతుంది. ట్రైబ్యునల్స్ అన్నది ట్రైబ్యునల్స్, ఇది పార్ట్ 14A కింద వస్తుంది. అయితే వీటికి ఫస్ట్ మీకు ఈ 14A దేంతో యాడ్ చేశారని అడుగుతారు. ఎలక్షన్ కమిషన్ అన్నది ఎలక్షన్స్ కింద వస్తుంది. ఇప్పుడు మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది అని ఎక్కడ రాసుందంటే ఈ ఎలక్షన్స్ అనే పార్ట్లో రాసుంటుంది, పార్ట్ 15 ఇది. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నది స్పెషల్ ప్రొవిజన్స్, ఆ చాప్టర్ పేరు, ఆ పార్ట్ పేరు స్పెషల్ ప్రొవిజన్స్, దీని కింద వస్తుంది. నేను పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ ఎట్లా చదవాలి అన్న దాని మీద మళ్ళీ మీకు ఒక సపరేట్ సెషన్ తీసుకుంటాను, అది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. తర్వాత స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ పార్ట్ 17 కింద వస్తుంది. దీన్ని మనం ఒఫీషియల్ లాంగ్వేజెస్ అని అంటాం. అయితే ఇవి ఈ ప్రొవిజన్స్తో పాటు చదివితే ఈజీ ఉంటుంది మీకు. యాక్చువల్లీ ఇంపార్టెంట్ అయితే మీ ఎగ్జామ్కి ఈ ఈ కాన్స్టిట్యూషనల్ బాడీసే. ట్రిబ్యునల్స్ ఎక్కువ అడగలేదు, మీకు డీటెయిల్స్ అవసరం లేదు, కానీ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ గవర్నెన్స్లో ఉన్నాయి. ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. కానీ కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. కొన్ని ప్రొవిజన్స్ ఎట్లాంటివి అంటే ఉదాహరణకి 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, లాస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ స్పెషల్ ప్రొవిజన్స్కి జరిగింది. ఏమని, ఎస్సీ ఎస్టీకి సంబంధించి రిజర్వేషన్స్ ఇంకో 10 ఏళ్ళు పెంచుతున్నాము అని చెప్పి సవరించారు, అమెండ్మెంట్ చేశారు. అయితే దాంట్లోనే ఆంగ్లో ఇండియన్స్కున్న స్పెషల్ రిప్రజెంటేషన్ని ఇంక ఎక్స్టెండ్ చేయలేదు. అది ఏ పార్ట్కి అయిందంటే స్పెషల్ ప్రొవిజన్స్కి అయింది. కాబట్టి స్పెషల్ ప్రొవిజన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్స్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంటుంది ఇండియాలో అన్న ఆర్టికల్ నంబర్ ఎక్కువ ఇంపార్టెంట్. సో దీంట్లో మనము మొత్తము డీటెయిల్డ్గా ప్రతి ఒక్క వర్డ్ ఫండమెంటల్ రైట్స్లో చదివినట్టు చదవాల్సిన అవసరం ఉండదు. ఈ బాడీస్ గురించి కొంచెం డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మిగతా ప్రొవిజన్స్ని కొంచెంగా చదివితే సరిపోతుంది. అంటే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, ఆ కీ పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది. ఉదాహరణకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అంటాం. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఎట్లాంటి బాడీ అంటే అది కాన్స్టిట్యూషనల్ బాడీ మాత్రం కాదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ పార్లమెంట్ ద్వారా స్థాపించబడ్డ అథారిటీ, అంటే అది ఒక స్టాట్యూటరీ బాడీ, బై లా వచ్చేది అది. సో ఇట్లాంటి డీటెయిల్స్ కొన్ని తెలియడం ఇంపార్టెంట్. అయితే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఎన్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ, వీటికి సంబంధించి మనకి ఏం తెలియాలి? వీటికి సంబంధించి మనకు ఫస్ట్ తెలియాల్సింది హూ అపాయింట్స్, ఈ డీటెయిల్స్ తెలియాలి. ఎప్పుడైనా బాడీస్కి సంబంధించి మనకి ఈ డీటెయిల్స్ తెలియాలి. బాడీస్లో ఫస్ట్ మనకు తెలియాల్సింది హూ అపాయింట్స్, ఎవరు, సెంట్రల్ గవర్నమెంటా లేకపోతే ప్రెసిడెంటా. ఓకే, తర్వాత క్వాలిఫికేషన్స్, ఆ బాడీలో అపాయింట్ అవ్వాలి అంటే కావాల్సిన క్వాలిఫికేషన్స్. దాని తర్వాత నెక్స్ట్ కాంపోజిషన్, అసలు ఆ బాడీలో ఎంతమంది ఉంటారో, 1+1+5 అంటామంటే చైర్మన్, డెప్యూటీ చైర్మన్, ఇంకా మెంబర్స్. దాని తర్వాత వాళ్ళ టర్మ్ టెన్యూర్, మళ్ళీ రెండోసారి అపాయింట్ అవ్వచ్చా, ఎన్ని రోజులు ఉంటుంది ఆ ఆఫీస్.
దాని తర్వాత వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్, వాళ్ళకి ఏమేం పవర్స్, అసలు వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళకి సువోమోటో పవర్స్ ఉంటాయా? సువోమోటో అంటే కంప్లైంట్ లేకుండా కూడా ఇన్వెస్టిగేట్ చేయగలిగితే సువోమోటో. స్వయంగా తీసుకునే అంటే ఎవరి ఇది లేకుండా తీసుకునే కంప్లైంట్స్ని సువోమోటో అంటాం. సో రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తాడు, సబ్మిటెడ్ టు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ మనకి బాడీస్కి సంబంధించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఎలక్షన్స్కి సంబంధించి ఇంకా కొన్ని చదువుకుంటే బెటర్. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నది ఒక టాపిక్ అయితే, మనకి ఇండియాలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ గురించి మాట్లాడతాం. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అన్న దాంట్లో ఒక భాగమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అని మనం అంటున్నాం కదా, దీని మీనింగ్ ఏంటి? ఈ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్, ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కోసము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకున్న పవర్స్ ఏంటి? తర్వాత మనము ఎలక్టోరల్ రిఫార్మ్స్ అంటాం, అంటే ఎన్నికలు కండక్ట్ చేసే విధానంలో మార్పులు తీసుకురావడం, చేంజెస్ ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. ఎలక్టోరల్ రిఫార్మ్స్ అన్నది మీన్స్, ఇది ఎందుకు చేస్తాం మనం? టు అచీవ్ ది ఎండ్ కాల్డ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. ఇప్పుడు ఈవీఎం ఇస్ అన్ ఎలక్టోరల్ రిఫార్మ్. వర్టిఫైడ్ పేపర్ ట్రయల్ VVPAT లాస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు, ఇది ఎలక్టోరల్ రిఫార్మ్. నోటా అన్నది ఎలక్టోరల్ రిఫార్మ్. అసలు ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఎప్పుడు వచ్చినాయి, వాటి పర్పస్ ఏంటి, ఇవన్నీ తెలియాలి. ఇదంతా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు చదివితే మీకు ఆ టాపిక్ కాంప్రిహెన్సివ్గా కవర్ అవుతుంది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది మెయిన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. ఇది ప్రిలిమ్స్ కంటే మెయిన్స్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ప్రిలిమ్స్కి మాత్రం మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు డీటెయిల్స్ తెలిస్తే సరిపోతుంది. దాని తర్వాత మనకు 6th పార్ట్ వచ్చేసి స్టాట్యూటరీ బాడీస్. స్టాట్యూటరీ బాడీస్కి కాన్స్టిట్యూషనల్ బాడీస్కి డిఫరెన్స్ ఏంటంటే, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నవి రాజ్యాంగంలో వస్తాయి, స్టాట్యూటరీ బాడీస్ అన్నవి రాజ్యాంగంలో రావు. అవి ఒక ఆర్డినరీ లా, స్టాట్యూట్ కింద ఎస్టాబ్లిష్ చేస్తారు, ఆర్డినరీ లా కింద. ఉదాహరణకి మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వచ్చిన బాడీనే మనం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లేదా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అని ఉంది, దీని కింద స్థాపించబడ్డ వ్యవస్థని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని అంటాం. అయితే ఈ స్టాట్యూటరీ బాడీస్లో మనం ఏమేమి చదవాలి? ఫస్ట్ ఎన్హెచ్ఆర్సీ చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. దాని తర్వాత CVC, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. దాని తర్వాత నేషనల్ కమిషన్ ఫార్ విమెన్, నేషనల్ కమిషన్ ఫార్ మైనారిటీస్. దాని తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ బాడీ రీసెంట్గా వచ్చింది, లోక్పాల్ అండ్ లోకాయుక్త. మీరు గవర్నెన్స్ కింద ఓపెన్ చేసి చూస్తే మీ సిలబస్ ఈ మొత్తం టాపిక్స్ ఏవైతే నేను ఇక్కడ రాసానో, ఈ లాస్ట్ ఈ టాపిక్ తర్వాత CVC, ఇవి మీకు లోక్పాల్ అండ్ లోకాయుక్త ఇవన్నీ అందులో ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్. వీటితో పాటు NHRC, SHRC, CVC, వీటితో పాటు CIC, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఈ బాడీస్ గురించి మనకి ఏం డీటెయిల్స్ తెలియాలి? ఫస్ట్ మనకు తెలియాల్సిన డీటెయిల్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ ఇవే ప్యాటర్న్. మీకు అపాయింట్మెంట్, ఈ బాడీస్కి సంబంధించి అపాయింట్మెంట్, క్వాలిఫికేషన్స్, కాంపోజిషన్, టర్మ్, టెన్యూర్, పవర్స్ అండ్ ఫంక్షన్స్, రిపోర్ట్స్, ఇంతవరకు తెలిస్తే సరిపోతుంది. బాడీస్కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో స్టాట్యూటరీ బాడీస్కి సంబంధించి ఈ డీటెయిల్స్ ఇంపార్టెంట్. మీకు ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్స్లో నేను ఇక్కడ లిస్ట్ చేసిన బాడీస్ అన్నీ దాదాపుగా మీకు యూనిట్ 1, యూనిట్ 5 గవర్నెన్స్లో ఉన్నాయి, 5 గవర్నెన్స్లో ఉన్నాయి. అయితే మీరు ఎక్స్ట్రా వీటికి ఏం చదవాలంటే, ఈ రోజు వరకు వాటి పర్ఫార్మెన్స్ మీద చదవాలి. ఉదాహరణకి నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్, దాని అనాలిసిస్, వర్క్ని అనలైజ్ చేయాలి. ఎంతవరకు అది ఎఫెక్టివ్ ఇన్ ప్రొటెక్టింగ్ విమెన్, ఏమేం మెజర్స్ తీసుకున్నారు, ఏమేం లాస్ ప్రపోజ్ చేశారు, వాటిల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి. పొలిటిసైజ్ అయినాయి, ఈ బాడీస్ అన్నీ పొలిటిసైజ్ అయినాయి. అంటే యూజువల్గా పొలిటికల్ ఇది ఉన్న వాళ్ళనే అపాయింట్ చేస్తున్నారని ఒక విమర్శ ఉంది. సో ఇట్లాంటి వాటి అగేన్స్ట్ ఉన్న క్రిటిసిజం ఏంటి, ఇప్పటివరకు అవి చేసిన పని ఏంటి, ఎక్కడెక్కడ వాటికి బాటిల్ నెక్స్ లేదా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇట్లాంటిది మీకు మెయిన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. మెయిన్స్లో గవర్నెన్స్లో ఈ బాడీస్, కాన్స్టిట్యూషనల్ ఇంకా స్టాట్యూటరీ బాడీస్ కలిపి దాదాపుగా ఒక యూనిట్ మొత్తం ఉన్నాయి. సో మీరు వీటిని కొంచెం
కొంచెం డెప్త్కి చదవాల్సి వస్తుంది మెయిన్స్కి. ప్రిలిమ్స్ మటుకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు అపాయింట్ చేస్తారు, ఎంతమంది ఉంటారు, వాళ్ళ టర్మ్ టెన్యూర్ ఏంటి, వాళ్ళ శాలరీ అలవెన్సెస్ చార్జ్డా మెయిడా, వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్ రిపోర్ట్స్ వరకే ప్రిలిమ్స్లో అడుగుతారు. మెయిన్స్కి వచ్చేసరికి వాళ్ళ వర్కింగ్ మీద, ఈ ఇన్స్టిట్యూషన్ వర్కింగ్ మీద అడుగుతారు. ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి, వాటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ సరిపోతున్నాయా, ఇంకేమన్నా మెషర్స్ తీసుకోవాలా, ఇప్పటివరకు వాళ్ళు సాధించినది ఏంటి, ఫెయిల్ అయింది ఏంటి, వాటికి అగెయిన్స్ట్ ఉన్న క్రిటిసిజం ఏంటి, ఇవి మాత్రం మీరు మెయిన్స్కి చూసుకోవాల్సి వస్తుంది. ఇది అయిన తర్వాత మనకి పాలిటీలో లాస్ట్ పార్ట్ నేను లాస్ట్ పార్ట్ లాగా కన్సిడర్ చేసేది మిస్లేనియస్లో నేను ఇప్పటివరకు కవర్ చేయని ఏరియాస్ అన్ని అంటే మనం పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అసలు డిస్కస్ చేయలేదు. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీలో అసలు ఇండియన్ యూనియన్ అంటే ఏంటి, ఇండియన్ టెరిటరీ అంటే ఏంటి, హౌ ఇస్ అ న్యూ స్టేట్ ఫార్మ్డ్, ఒక కొత్త రాష్ట్రాన్ని ఇండియాలో ఏర్పాటు చేయాలంటే దానికి ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి, తర్వాత దాన్ని ఏ అమెండ్మెంట్ అంటే ఏ మెజారిటీతో పాస్ చేస్తారు, ఇట్లాంటి డీటెయిల్స్ అడుగుతారు. అయితే దీనికి మనం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఎట్లా చదవాలి అంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా మీద క్వశ్చన్స్ వస్తాయి. 15th స్టేట్ టు బీ ఫార్మ్డ్, 16th స్టేట్ టు బీ ఫార్మ్డ్, లాస్ట్ స్టేట్ టు బీ ఫార్మ్డ్, ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇంకా అంటే ఇంతకు మునుపు యూనియన్ టెరిటరీ ఉండి ఇప్పుడు స్టేట్ లాగా అయిన స్టేట్స్ ఏంటి, హిమాచల్ ప్రదేశ్ ముందు యూనియన్ టెరిటరీ కానీ ఇప్పుడు స్టేట్, గోవా ముందు యూనియన్ టెరిటరీ కానీ ఇప్పుడు స్టేట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ యూనియన్ టెరిటరీస్ ఎర్లియర్, నౌ దే హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ఫుల్ ఫ్లెడ్జ్ స్టేట్స్, ఏవి అని అడుగుతారు. ఈ డీటెయిల్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత మిస్లేనియస్లో సెకండ్ పార్ట్ 2 వచ్చి మనకి సిటిజన్షిప్కి సంబంధించింది. సిటిజన్షిప్ మనకి కాన్స్టెంట్గా న్యూస్లో ఉంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పటి నుండి ఉంది. సో సిటిజన్షిప్కి సంబంధించి ఫస్ట్ మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఎక్కువ డీటెయిల్స్ అవసరం లేదు, ఏ ఆర్టికల్ దేనికి సంబంధించింది అన్నది తెలిస్తే చాలు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చదివిన తర్వాత సిటిజన్షిప్ యాక్ట్ 1955లో చేసిన యాక్ట్కి చాలా అమెండ్మెంట్స్ జరిగినాయి. ఎప్పుడెప్పుడు అమెండ్మెంట్స్ జరిగినాయి, ఏమేమి అమెండ్మెంట్స్ జరిగినాయి, కరెంట్ అఫైర్స్లో రీసెంట్ అమెండ్మెంట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అంటే 2019లో జరిగిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో మిస్లేనియస్లో బేసిక్గా మనం ఇంతకుముందు కవర్ చేయని కాన్స్టిట్యూషన్లో ఏమన్నా ఉంటే అవి కవర్ చేయాల్సి వస్తుంది. నేను ఇంకొకటి మీకు ముందు చెప్పలేదు, ఫెడరలిజంలో ఎమర్జెన్సీ పవర్స్ కూడా యూజువల్గా ఫెడరలిజంతోనే కవర్ చేస్తాం. ఎందుకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఫెడరలిజంలో కవర్ చేస్తామంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అన్నవి సెంటర్ స్టేట్ రిలేషన్స్లో చాలా కాంట్రవర్షియల్ ఏదన్నా ఉంటే అది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. అందుకని యూజువల్గా ఫెడరలిజంతోనే కవర్ చేస్తాము. అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఎవరు డిక్లేర్ చేస్తారు, ఎన్ని రకాల ఎమర్జెన్సీస్ ఉన్నాయి, ఒక్కసారి డిక్లేర్ చేస్తే దాని ఇంపాక్ట్ ఏంటి, ఈ ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ డిక్లేర్ చేసిన తర్వాత పార్లమెంట్ అప్రూవ్ చేయాలి, ఎన్ని రోజులలో పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి 2 ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ జరిగినాయి, 42nd అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్. 42nd అమెండ్మెంట్ తీసుకొచ్చిన మార్పులు ఏంటి, 44th అమెండ్మెంట్ తీసుకొచ్చిన మార్పులు ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ మనం మిస్లేనియస్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో చదవాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మీరు ఫెడరలిజంకి పార్ట్ లాగా చదివితేనే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో ఫెడరలిజంలో పార్ట్ లాగా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చదవాలి. ఇది ఓవరాల్ సిలబస్ ఓవర్వ్యూ. అండ్ మీరు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అన్న దాని మీద ఒక కంప్లీట్ పిక్చర్ ఇది. సో ఈ పద్ధతిలో చదివితే పాలిటీ, కాన్స్టిట్యూషన్ చాలా ఈజీ అవుతుంది. ఇది అయిన తర్వాత మీరు గవర్నెన్స్కి మూవ్ అయితే ఈజీ అవుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని బేస్ చేసుకొనే గవర్నెన్స్ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తెలియకపోతే గవర్నెన్స్ అర్థం కాదు. గవర్నమెంట్ చేసే ప్రతిదాన్ని మనం గవర్నెన్స్ లాగా పరిగణిస్తాం. గవర్నమెంట్ ఒక పాలసీ చేస్తే ఎందుకు, డిపిఎస్పీస్ ఉన్నాయి కాబట్టి. గవర్నమెంట్ ఒక లా చేస్తే ఎందుకు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కాబట్టి. పార్లమెంట్ ఒక లా చేసింది ఏ బేసిస్ మీద అంటే 3 lists, దానికి ఉన్న పవర్స్ ఎక్కడ రాసున్నాయి అవి మళ్ళీ కాన్స్టిట్యూషన్లో రాసున్నాయి. సిటిజన్ రైట్ వైలేట్ అవుతుంది అని అన్నారు, రైట్స్ వైలేట్ అవ్వద్దు అని ఎక్కడుంది, కాన్స్టిట్యూషన్లో ఉంది. సో ఇవన్నీ మనకు తెలియాలంటే ఫస్ట్ బేసిస్ కాన్స్టిట్యూషన్ని మనం ఎంత క్లియర్గా చదువుకుంటే అంత బెటర్. అక్కడ నుండి మీరు గవర్నెన్స్ తీసుకుంటే మంచిది. దీంతో ఇంట్రొడక్షన్ టు ఇండియన్ పాలిటీ కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఒక్కొక్క టాపిక్ తీసుకొని దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇంకా డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.